అత్తయ్య, మీ అబ్బాయి ఎంతలా ఏడిపిస్తున్నాడో చూడండి అని ఏడుపు గొంతుతో చెప్పింది. ఆమె ఏడుపు వినగానే అతని సోల్ సాటిస్ఫై అయ్యి కాల్ కట్ చేశాడు. బానే ఉన్నారు కదే, మళ్ళీ ఏం మాయరోగం వచ్చింది మీ ఇద్దరికి? ఎందుకంత అరుచుకుంటున్నారు? రేయ్ హేమాంష్ అంటూ ఫోన్ తీసుకొని అరుస్తుంటే అది ఎప్పుడో కట్ అయిపోయింది. వాడి సంగతి ఇండియాకి వచ్చాక చెబుతాను, నువ్వు ఏడవకే అని ఓదార్చింది. ఏమంటున్నాడు? మొన్న మీ అబ్బాయి నవ్వుతూ మాట్లాడితే నీ నవ్వు బాగుంది అని చెప్పా, దానికే నన్ను వేసేసుకుంటున్నాడు. మీ అబ్బాయిని నా మాటలతో మాయ చేస్తున్నానట. ఎవరైనా అలా మాట్లాడతారా అత్తయ్య? మీరే చెప్పండి, తప్పు కదా అని కంప్లైంట్గా చెబుతుంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదమ్మా, నువ్వు అస్సలు తప్పుగా మాట్లాడలేదు. వాడే నిన్ను నేర్పించడానికి అలా మాట్లాడుతున్నాడు. నువ్వేం ఫీల్ అవ్వక అని చెబుతుంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ రావడంతో అత్తయ్య, నేను మా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్తాను అనింది. నిన్న మొన్న కూడా వచ్చారు, కానీ వెళ్ళను అని చెప్పి ఇంట్లోనే డల్గా కూర్చునేది ఇందు. కానీ ఇప్పుడు తనంతట తానే ఫ్రెండ్స్తో ఆడుకుంటాను అనేసరికి షాక్ అయి చూస్తూ ఉంది శైలజ. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? అది కాదే, నిన్న మొన్న కూడా మీ ఫ్రెండ్స్ వచ్చి పిలిచారు కదా, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఏమో అత్తయ్య, నా మూడ్ అస్సలు బాగాలేదు, అందుకే వెళ్ళలేదు. సర్లే, ఇక వెళ్ళు అంటుంటే థ్యాంక్ యూ అత్తయ్య అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్ళింది. దీనికి సంతోషం వచ్చినా ఆగలేదు, బాధ వచ్చినా ఆగలేదు అని తల కొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు ఫ్రెండ్స్తో ఆటలలో మునిగిపోయి హేమాంషు గురించి మర్చిపోయింది దక్షిత. ఇక చాలాసేపు ఆడి అలసిపోయి ఫ్రెండ్స్ అందరూ వారి ఇళ్లలోకి వెళ్ళిపోతే ఇందు నేహ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేశారు. అయిపోయాయా మీ ఆటలు? అబ్బా, మీ అబ్బాయి లేకపోతే ఇంత ప్రశాంతంగా ఉందో అత్తయ్య, ప్రతి దానికి గొడవ పడేవాడు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అనుకోగానే మళ్ళీ ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. నేనేంటి ఇలా మారిపోతున్నాను? ఇక్కడే పర్మనెంట్గా ఉండాలి అనుకోవట్లేదు కదా, మళ్ళీ నా మెదడేంటి ఇంత హ్యాపీగా ఉంది? అమ్మో, వీళ్ళకి నేను అలవాటు పడకూడదు, త్వరలో ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈరోజు రాత్రి నాన్నతో మాట్లాడాలి. ఎలాగో ఆయన ఇండియాకి రాడు, ఇక్కడ మాత్రం నేనుండి ఏం చేయాలి అనుకుంటూ శైలజ స్నాక్స్ తీసుకురావడంతో తినేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇక రాత్రి 9 గంటల సమయం. నేహ ఇందుకి డిన్నర్ పెట్టేసి రాఘవ గారు, రఘురాం గారి కోసం ఎదురు చూస్తూ ఉంది. శైలజ ఇక వాళ్ళిద్దరూ తినేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతే అప్పుడే లోపలికి వచ్చారు. ఏమైంది ఈరోజు ఇంత లేట్ అయింది? ఆఫీస్లో చాలా వర్క్ ఉంది శైలో అంటూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళిద్దరికీ వడ్డించడానికి అన్ని సిద్ధం చేసి పెట్టింది శైలజ. అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. దీనితో గొడవ పడితే ఎంత హాయిగా ఉంటుందో. ఇక కాలేజ్కి హాయిగా వెళ్ళిపోవచ్చు అనుకుంటూ రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరాడు హేమాంష్. హాయ్ హేమ్ అంటూ అతని భుజం మీద చేయి వేసింది. హాయ్ డాలీ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఎంత ఎదురు చూశానో తెలుసా? కాల్ చేస్తే కలవదు, ఒక్క మాట అయినా చెప్పాలిగా. సారీ యార్, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. సరే కానీ ఇన్ని రోజులు ఏం క్లాసెస్ జరిగాయో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయవా అంటుంటే ఓకే హేమ్, ఈరోజు క్లాసెస్ ఫినిష్ అయ్యాక మా ఇంటికి రా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటుంటే నో నో అన్నాడు. అదేంటి అలా అన్నావు? అయినా ఎప్పుడు మా ఇంటికి రమ్మన్నా ఎందుకు రావు? నేనేమైనా నిన్ను కొరుక్కొని తినేస్తానా అంటుంటే అదేం లేదు, బట్ నాకు వేరే వాళ్ళ ఇంటికి వస్తే కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. నువ్వే నా ఫ్లాట్కి వచ్చేసేయి, మరీ మంచిది, డెఫినెట్గా వస్తాను. మీ ఇంట్లో ఏమనరా? కమాన్ హేమ్, దీనికి ఎందుకంటారు? నేనేమైనా తప్పు చేస్తున్నానా? అయినా మా ఇంట్లో వాళ్ళు చాలా స్పోర్టివ్గా ఉంటారు, అలాంటివి పట్టించుకునేంత టైం కూడా ఉండదు. ఓకే, ఇక క్లాస్కి వెళ్దామా అంటూ ఇద్దరు అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయారు. లెక్చరర్ క్లాస్ స్టార్ట్ చేయడంతో శ్రద్ధగా వింటున్నాడు హేమాంష్. ఎందుకంటే చాలా రోజుల నుండి క్లాసెస్ మిస్ అయ్యాయని. ఇక ఆ రోజు క్లాసెస్ అన్ని కాన్సన్ట్రేట్గా విని మ్యాక్సిమం నోట్స్ రాసేసుకున్నాడు హేమాంష్. అన్ని రోజులు వెళ్ళకపోయేసరికి చాలా పెండింగ్ పడింది. డాలీ రాసిస్తానన్నా ఇవ్వలేదు. ఎవరి పని వారే చేసుకోవాలి. నువ్వు రాస్తే నీకు ప్రాక్టీస్ అవుతుంది, కానీ నాకెందుకు అవుతుంది చెప్పు అంటూ బ్రేక్ టైంలో కాస్త నోట్స్ రాసుకున్నాడు. ఈ కాన్వో అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది, గమనించగలరు. ఉన్నన్ని రోజులు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, గుర్తుపెట్టుకోండిక. ఇక ఆఫ్టర్నూన్ 3కి క్లాసెస్ అయిపోవడంతో డాలీని తీసుకొని తన ఫ్లాట్కి బయలుదేరుతుంటే రేయ్ మామ,
ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటుంటే, ఇక ఎందుకు వెళ్ళాడో కాసేపు మాట్లాడుకొని డాలీని తీసుకొని వెళ్తుంటే, దయ్యాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సబ్జెక్టులో కాస్త హెల్ప్ చేస్తుందని తీసుకెళ్తున్నాను, మిస్ అయిన క్లాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని. డాలీ మెరిట్ స్టూడెంట్ అన్నమాట. ఓకే ఓకే అని ఒక రకంగా టీస్ చేస్తుంటే, రేయ్ ఎక్కువ ఊహించుకోకండి, లేని థాట్స్ క్రియేట్ చేయకండి అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ హేమ్, ఫస్ట్ టైం నీ ఫ్లాట్ చూస్తున్నందుకు సో ఎగ్జైటింగ్ అంటుంటే చిన్నగా నవ్వాడు. ఇక మాటల్లో ఫ్లాట్ కూడా రావడంతో కార్ ఆపి లిఫ్ట్లో పైకి వెళ్ళారు. థర్డ్ ఫ్లోర్లో ఉన్న తన ఫ్లాట్ రావడంతో సో మచ్ ఎగ్జైట్మెంట్తో లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన డాలీ రియాక్షన్ చూసి నవ్వుకున్నాడు. వావ్ హేమ్, నీ ఫ్లాట్ సూపర్, నాకు చాలా నచ్చింది. ఇంత పెద్ద ఫ్లాట్ నీకు ఒక్కడికేనా, ఎవరైనా ఉంటారా? ఎవరుంటారు? నేను ఒక్కనే ఉంటున్నాను. మరి ఇంత అందంగా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నావు? పని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మేడ్ కుక్ చేసి హోమ్ని నీట్గా సర్ది వెళ్ళిపోతుంది. అయినా కానీ ఎంత బాగా సర్దిందో, నాకు నీట్గా లేకపోతే చెడ్డ చిరాకు అంటూనే, ఏం తీసుకుంటావు, కాఫీ ఆర్ టీ? కాఫీ తాగే అలవాటు లేదు, టీ అంటే ఏంటో తెలీదు అనింది. అయితే ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకురానా? నీకు కుక్ చేయడం వచ్చా? లేదు, జ్యూసెస్ కాఫీ లాంటివి చేసుకుంటాను, లైట్గా కుక్ చేస్తాను, బట్ నాకు తినబుద్ధి కాదు, అందుకే అలాంటి సాహసం చేయడం మానేశాను, ఏదో చిన్న చిన్నవి నేర్చుకున్నాను అంటూ తనకి ఆరెంజ్ జ్యూస్ చేసి గ్లాస్లో పోసి ఇటు తిరగగానే అతనికి తాకి అంత దూరంలో ఉన్న డాలీ చూసుకోకుండా ఆమెకు తాకడంతో కాస్త జ్యూస్ ఒలికి ఆమె డ్రెస్ మీద పడింది. ఏంటి, నువ్వు హాల్లో ఉన్నావుగా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నేను నీ ఫ్లాట్ని చూస్తున్నాను, కిచెన్ కూడా ఎలా ఉందో చూడ్డానికి వచ్చాను, చూసుకోకుండా ఇలా జరిగింది, సారీ అంటుంటే, ఓకే వాష్ చేసుకో అంటూ ఇబ్బందిగా అక్కడి నుండి హాల్లోకి వెళ్ళాడు. ఇక తన డ్రెస్ మీద పడ్డ జ్యూస్ని వాష్ చేసుకొని హాల్లోకి వెళ్ళింది. తడిగా ఉండడం వల్ల ఆ డ్రెస్ తన బాడీకి అతుకుపోయి స్ట్రక్చర్ స్పష్టంగా కనిపిస్తుంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది అతనికి. తల తిప్పేసుకొని హెయిర్ డ్రయర్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ఇదెందుకు? డ్రెస్ డ్రైగా అవ్వడానికి, రూమ్కి వెళ్ళి డ్రై చేసుకునిరా అని చెప్పి స్టడీ రూమ్కి వెళ్ళాడు. ఇక కాసేపటికి తన డ్రెస్ని డ్రై చేసుకుని అతని స్టడీ రూమ్కి వెళ్ళింది డాలీ కూడా. ఇక స్టార్ట్ చేద్దామా అన్నాడు. ఓకే హేమ్, తప్పకుండా అంటూ అన్ని రోజులు మిస్ అయిన క్లాసెస్ అన్ని చెప్పడం మొదలెట్టింది. 2 డేస్వి మాత్రమే కంప్లీట్ చేయగలిగారు. అప్పటికే లేట్ నైట్ అవుతుంటే క్లాసెస్ వినడంలో పడి టైం చూసుకోలేదు ఇద్దరు. అంతలో డాలీ మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి, హలో మామ్, వేర్ ఆర్ యూ? డాలీ, మామ్ నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను, ఎప్పుడు వస్తావు అని అడుగుతుంటే, ఇంకో 10 మినిట్స్లో ఇంట్లో ఉంటాను మామ్ అని చెప్పి కట్ చేసింది. ఇంతసేపు తన దగ్గరే ఉంచుకొని ఊరికే పంపిస్తే ఏం బాగుంటుందని మేడ్ అప్పటికే కుక్ చేసి వెళ్ళడంతో, సారీ డాలీ, నేను కూడా టైం చూసుకోలేదు, లేట్ నైట్ అవుతుంది, తినేసి వెళ్ళు. పర్లేదు హేమ్, నువ్వు తినకుండా వెళ్తే ఊరుకోను అంటూ ఇద్దరు కలిసి డైనింగ్ రూమ్కి వెళ్ళారు. హేమ్ ఇద్దరికి వడ్డించడంతో ముచ్చట్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసి డాలీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరో గంట చదువుకొని నిద్రకి ఉపక్రమిస్తుంటే మోగింది మొబైల్. మామ్ అని స్క్రోల్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో మామ్ అన్నాడు. నేను అనింది పాప. అప్పటి వరకు చికాగ్గా ఉన్న మనసు ఆమె వాయిస్కి కాస్త ప్లెజెంట్గా మారితే, నేను అంటే నీకొక పేరుంటుందిగా, ఇందుని మాట్లాడుతున్నాను. ఈ టైంలో కాల్ చేశారేంటో, మా నాన్నగారితో మాట్లాడు అంటూ మొబైల్ తీసి రాఘవ గారి చేతిలో పెట్టింది. చెప్పండి అంకుల్. బాబు, నువ్విక ఇండియాకి రావా? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవా? లేదంకుల్, రాను. అయితే మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తారు? ఏమో తెలీదు. పర్లేదు, మీరు మా ఇంట్లోనే ఉండండి. వద్దు బాబు, బంధం ఏర్పడితే నేను నా కూతురు ఉండేదానికి వాల్యూ ఉంటుంది. ఎలాంటి బంధం లేనప్పుడు ఉండడం సభ్యత కాదు. మీ ఇష్టం అంకుల్, బట్ నేను రాను అన్న సంగతి ఇప్పుడే మా ఇంట్లో చెప్పకండి అంటుంటే బాధగా, సరే బాబు చెప్పను అని కాల్ కట్ చేసి మెల్లగా మొబైల్ తీసుకొని శైలజ చేతిలో పెట్టింది. మాట్లాడావా? ఏమన్నాడే? ఏమంటాడు, ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటాడుగా అనింది మ్యాటర్ చెప్పకుండా దాటేస్తూ. నైట్ ఇంటికి వచ్చిన తండ్రితో విషయం చెప్పి తండ్రికి కన్ఫర్మ్ కావడానికి శైలజ మొబైల్ నుండి తన కొడుక్కి కాల్ చేయమని చెప్పి రూమ్కి వెళ్ళి మాట్లాడింది. అప్పుడే రాఘవ్ గారు కూడా తినేసి లోపలికి రావడంతో
తండ్రితో మాట్లాడించింది. తను అలా కాల్ చేయమనగానే కొడుక్కి దగ్గరవుతుందనుకుంది శైలజ. విన్నావు కదా ఆయన ఎలా మాట్లాడారో? బలవంతంగా పెళ్లి చేస్తే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. నేను చిన్నపిల్లని, అమ్మ ప్రేమ తెలియని దాన్ని. కనీసం ఆయన గారిలోనైనా అమ్మ ప్రేమని వెతుక్కుందామనుకున్నాను. కాకపోతే మొన్నటి వరకు పెళ్ళంటే అత్తయ్య గారితోనే ఉండడం అనుకున్నాను. కానీ అత్తయ్య చెప్పింది భర్తే ముఖ్యమని, భర్త ప్రేమే ఈ ప్రపంచంలో కీలకమైందని. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆయన వెళ్ళే ముందు రోజు నాతో బాగా మాట్లాడారు. తెలియకుండానే మాటలకి అట్రాక్ట్ అయ్యాను. తర్వాత ఎయిర్పోర్టులో ఏమన్నారో తెలుసా? అని జరిగింది. ఇంత జరిగిన తర్వాత సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటే ఆయన అన్న మాటలు నిజం అనుకుంటాడు. అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం నాన్న, నాకు అస్సలు నచ్చట్లేదు అని బాధగా చెబుతుంటే కూతురు తల నిమిరి సరేనమ్మా, నువ్వేం బాధపడకు, తప్పకుండా వెళ్దాం, అందరూ పడుకున్నాక వెళ్ళిపోదాం, బట్టలు సర్దుకో అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ బాబు రాఘవ గారు మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు. ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళిపోతారో, నేను చేస్తుంది కరెక్టేనా అన్న ఆలోచన రాగానే, నేనెవరిని మోసం చేయట్లేదు కదా, నా కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను, తప్పేం లేదు కదా, వాళ్ళే నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, నా ఏజ్ ఏంటి, వాళ్ళు చేసేదేంటి, వాళ్ళదే తప్పు కదా. సో నేను ఎలాంటి తప్పు చేయట్లేదు గిల్టీగా ఫీల్ అవ్వడానికి. కాకపోతే కొన్ని రోజులు మామ్ డాడ్ నా మీద కోపం పెట్టుకుంటారు, కొన్ని రోజులు మాత్రమే, తర్వాత అంత నార్మల్ అవుతుంది అని నిద్రకి ఉపక్రమిస్తే నిద్ర పడుతుందా? అస్సలు పట్టట్లేదు. ఎక్కడికి వెళ్తారు? ఊర్లోకి వెళ్ళలేరు. వెళ్తే తన పిన్ని తనని టార్చర్ చేస్తుంది. ఊరు కానీ ఊరు వచ్చారు, మేము తప్ప ఎవరూ తెలీదు అని వాళ్ళతో మాట్లాడనైతే మాట్లాడాడు. కానీ అతని మనసులో లేదు. ఇక ఆ రాత్రి ఎలా ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు అతనికి ఆలోచనలతో. ఇక్కడ ఇందు, రాఘవ గారు ఎవరూ లేనిది చూసి వాళ్ళ బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుండి అడుగు బయట పెట్టారు. పెట్టనైతే పెట్టారు కానీ ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు. కూతుర్ని తీసుకొని ఆ రాత్రి ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాఘవ గారు చుట్టంతా శూన్యంగా కనిపిస్తోంది. నిర్మానుష్యమైన రోడ్ల మీద నడుస్తూ వెళ్తున్నారు. ఇక అలా నడుస్తూ వెళ్తుంటే ఎక్కడ తలదాచుకోవడానికి కనిపించట్లేదు. ఆ రాత్రి ఎక్కడికి వెళ్తారు? చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారిద్దరు. ఇక నడిచి నడిచి అలసిపోయి కాళ్ళు బాగా లాగుతుండడంతో, నాన్న కాసేపు అక్కడ కూర్చుందామా అని షాప్ ముందర బెంచ్ లాంటిది కనిపిస్తుంటే అక్కడ చూపెట్టింది. సరేనమ్మా వెళ్దాం పదా అంటూ ఇద్దరూ కలిసి ఆ బెంచ్ మీద కూర్చున్నారు. కునుకుపాట్లు వస్తున్నాయి ఇందుకి. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు రాఘవ గారు. ఏమైంది నాన్న, ఏం ఆలోచిస్తున్నావు? ఊరు కానీ ఊరొచ్చాం, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. తెలిసిన వాళ్ళంటే రఘురాం తప్ప ఎవరూ తెలీదు అంటుంటే బాధగా చూసింది. నిన్ను ఇబ్బంది పెడుతున్నానా నాన్న? లేదమ్మా, నేనే నిన్ను బాధపడుతున్నాను. పెళ్లి చేస్తే అన్ని సర్దుమణుగుతాయి అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. సర్లే, ఇక్కడే కాసేపు పడుకొని తెల్లారాక అనాథాశ్రమానికి వెళ్దాం. అక్కడ ఉండి ఏదైనా పని చేసుకుంటాను. ఎక్కడైనా పని దొరికితే ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఉందామంటుంటే సరేనన్నా అనింది. ఇక ఆ రాత్రి ఆ నిర్మానుష్యమైన ప్లేస్లోనే బెంచ్ మీద ఇద్దరు పడుకున్నారు. తెల్లవారుజామున మెలుగు వచ్చిన రఘురాం లేచి కూర్చొని జనాలు అప్పుడప్పుడే తిరుగుతుంటే తన కూతుర్ని లేపి, ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా, పద ఇక్కడ నుండి అనాథాశ్రమానికి వెళ్దాం. ఎక్కడుంటుంది నాన్న, నీకు తెలుసా? లేదమ్మా, ఎవరినైనా అడుగుదాం అని అటుగా వెళ్తున్న వాళ్ళని అడ్రస్ అడగడంతో ఫలానా అని చెప్పారు. ఇక సరే అంటూ కూతుర్ని తీసుకొని బయలుదేరుతుంటే, నాన్న బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తిందామా అంటుంటే చాలా బాధగా అనిపించింది. రఘురాం దగ్గర పని చేశాడుగా, ఖర్చులకి ఉంచుకోమని డబ్బిచ్చాడు రాఘవ గారికి. ఇందు అలా అనగానే చాలా బాధగా అనిపించి, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఏదైనా తీసుకొస్తాను, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి అక్కడి నుండి ఎదురుగా కనిపిస్తున్న టిఫిన్ సెంటర్ బండి దగ్గరికి వెళ్ళాడు. ఇక అతనికి ఇడ్లీ, ఇందుకి పూరి తీసుకొని డబ్బులు అతని చేతిలో పెట్టి కూతురు ఉన్న దగ్గరికి రాగానే ఇందు కనిపించలేదు. అమ్మ ఇందు, ఇందు ఎక్కడికి వెళ్ళావు తల్లి, ఇందు అంటూ కంగారుగా అటు ఇటు వెతుకుతున్నాడు. ఎక్కడా కనిపించలేదు. అమ్మ ఇందు అని ఏడుపు ఒకటే తక్కువ. నాకెందుకో ఏడుపు వస్తోంది. మా నాన్న గుర్తొస్తున్నాడు. మాట్లాడాలనిపిస్తోంది కానీ ఆయన లేరు. ఈ లోకంలో నిజంగా నాన్న ప్రేమ అమృతం, లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. తల్లిదండ్రిని బాధ పెట్టకుండా చూసుకోండి. ఈ ప్రపంచంలో
వాళ్ళకంటే గొప్ప దేవుళ్ళు ఎవరూ లేరు. ఇక అటువైపు వెళ్తున్న వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. నాకు తెలియదని చెప్పారు. ఒక వ్యక్తి మాత్రం చూశాను, ఆ అమ్మాయి మీ అమ్మాయా? ఎవడో తనని వెనక నుండి తన నోరు మూసేసి ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పగానే చేతిలో ఉన్న టిఫిన్ ప్యాకెట్స్ తెలియకుండానే అతని చేతిల నుండి జారిపోయాయి. మొత్తం అంతా శూన్యంగా అనిపించింది అతనికి. ఇప్పుడు ఎక్కడని వెతకాలి? ఇంత పెద్ద సిటీలో నా కూతుర్ని వాడు ఎందుకు ఎత్తుకెళ్ళాడు? అసలు ఎవడు వాడు? అని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏం చేయని నిస్సహాయత స్థితిలో ఉన్నాడు రాఘవ గారు. ఇక్కడ శైలజ యథావిధిగా నిద్రలేచి తన రూమ్ నుండి బయటకొచ్చింది. రోజులాగే కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కుక్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ పిల్ల నిద్ర లేవలేదా ఏంటి? పొద్దున్నే లేచేది కదా అనుకుంటూ ఇడ్లీ కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఇందు కోసం రూమ్కి వచ్చింది. ఖాళీ రూమ్ తనని వెక్కిరించడంతో వాష్రూమ్లో ఉందా అనుకుంటూ వెళ్ళిన తనకి ఖాళీగా దర్శనమిచ్చింది. ఇందు అని కంగారుగా పిలుస్తూ బయటకొచ్చింది. పలకలేదు. మళ్ళీ పిలిచింది. అయినా కానీ నో యూజ్. నేహ రూమ్కి వెళ్ళి నేహని లేపి అడిగింది. ఏమో మమ్మీ, నాకు తెలీదు అనింది. అన్నయ్య రూమ్లోగానే ఉందా అంటూ రాఘవ గారి రూమ్కి వెళ్ళి డోర్ తట్టింది. ఆ రూమ్ కూడా ఖాళీగా కనిపించడంతో ఆమె అనుకున్న అనుమానం నిజమై వెంటనే ఏవండి అంటూ గట్టిగా అరిచింది. ఆమె అరుపుకి గబుక్కున లేచి ఏమైంది శైలు అంటూ కంగారుగా బయటకొచ్చాడు. ఇంట్లో అన్నయ్య ఇందు ఇద్దరూ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు అని చెబుతుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది అతనికి. నువ్వేం మాట్లాడుతున్నావు? అవునండి, అన్నయ్య గారు ఇందు ఇద్దరూ కనిపించట్లేదు. సరిగ్గా చూసావా? చూసి మీ రూమ్కి వచ్చాను అనగానే అక్కడి నుండి గబుక్కున లేచి మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకొని నేను ఎక్కడికి వెళ్ళారు వెతుకుతాను, కంగారు పడకు అని చెబుతుంటే నేను వస్తానండి అంటూ భర్తతోనే తను కూడా కదిలింది. ఇక ఇద్దరు అక్కడి నుండి బయలుదేరారు. అసలు ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్ళాల్సిన అంత బాధ ఏం వచ్చింది అనుకుంటూనే డ్రైవ్ చేస్తూ ఉన్న రఘురాంగారికి దూరంగా రాఘవ కనిపించాడు. ఒక్కసారిగా కళ్ళు మెరిశాయి ఇద్దరికి. వెళ్ళి అతని ముందు కారు ఆపాడు. వెంటనే కారు దిగి రేయ్ రాఘవ, ఏమైందిరా? ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతుంటే రఘు అంటూ అతని హత్తుకొని గట్టిగా ఏడ్చేశాడు రాఘవ గారు. ఏం జరిగిందో అర్థం కాక కంగారుగా ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటే ఇక జరిగింది చెప్పాడు. అతని మాటలకి ఇద్దరు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావురా? ఇందుని ఎవరెత్తుకెళ్లారు అని టెన్షన్గా అడిగారు. ఏమోరా, అదే అర్థం కావట్లేదు. ఆకలిగా ఉంది నాన్న అంటే ఇడ్లీ తీసుకురావడానికి వెళ్ళాను, ఇలా జరుగుతుందనుకోలేదు అని చెబుతుంటే అసలు ఇంట్లో నుండి ఎందుకెళ్ళి చచ్చావురా? తనంటే చిన్నపిల్ల, తన మాటలు పట్టుకొని నువ్వు ఇంత సిల్లీగా బిహేవ్ చేయడం ఏంటి? ఊరు కాని ఊరొచ్చి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతామని పెద్ద పుడింగులాగా బయలుదేరావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని రాఘవ గారి మీదకి అరుస్తుంటే బాధగా ఏడుస్తున్నాడా కానీ మాట్లాడలేదు. సరే, నువ్వు టెన్షన్ పడకు. ఇలా బాధపడితే దొరుకుతుందా? నేను నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎలాగైనా ఇందుని కాపాడుకుంటాను. అయినా హేమంష్ అలా మాట్లాడా? వాడి మనసులో అంత కుట్రుందని నాకు తెలీదు. లేకపోతే వాడిని యుఎస్ పంపించేవాడినే కాదు, ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వు బాధపడకు, పద ఇంటికెళ్దాం. లేదురా, నా కూతురు దొరికే వరకు నేను ఎక్కడికి రాను అంటూ అక్క నుండి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపి ఎక్కడికి వెళ్తావు? పిచ్చివాడిలా మాట్లాడకు. నా కోడలికి ఏం జరగదు, ఏమైనా జరగనిస్తానా? చూస్తూ ఉండు, తొందరలో దొరుకుతుంది అని రాఘవ గారిని కారులో ఎక్కించుకొని ఇంటికి బయలుదేరారు. హేమాంష్ మీద పిచ్చ కోపం వస్తుంటే ఎలాగైనా ఇండియాకి రప్పించి వాడి సంగతి చెబుదామని పళ్ళు నూరుతూ ఇంటికి చేరుకున్నారు. అంతలా మోసం చేయాలనుకుంటాడా ఇడియట్? చెబుతాను వాడి సంగతి అనుకుంటూ ఎవరికో కాల్ చేశాడు రఘురాం గారు. ఇక ఇంటికి వచ్చేశారు. కానీ ఇందు ఎలా ఉందో ఏం చేస్తుందో, ఆ రాక్షసుడు నా కూతుర్ని ఎంతలా బాధ పెడుతున్నాడో అని అటు రాఘవ గారు ఇటు శైలజ దిగులుగా కూర్చున్నారు. మీరు దిగులు పడకండి అన్నయ్య, అసలు ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళారు అంటూ కాఫీ చేతిలో పెడుతూ అడిగింది. ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. తనంటే చిన్నపిల్ల, తనకేం తెలీదు. ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన మీరే తన మాట విని అలా వెళ్ళిపోతే ఎలా అన్నయ్య అంటుంటే ఇంకేం మాట్లాడలేదు. అతని ఆలోచనలన్నీ ఇందు మీదే ఉన్నాయి. ఇందు ఎలా కిడ్నాప్ అయిందో చూద్దాం. రాఘవ గారు తనకి ఆకలిగా ఉందని చెప్పి
టిఫిన్ తీసుకురావడానికి వెళ్తే తండ్రి కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడింది ఇందు. ఢిల్లీకి వచ్చినప్పటి నుండి పెద్ద బిజినెస్ మ్యాన్ ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అడ్రస్ అడుగుతుంటే జగ్గడ్ను పిచ్చోని చూసినట్టు చూశారు. అలా చూసేసరికి పిచ్చ కోపం వచ్చింది వాడికి. అడిగిన ప్రతి వాడితో గొడవ పెట్టుకుని దెబ్బలు తిన్నాడు. దీనికోసం నేను దెబ్బలు తింటున్నాను అని ఇంకా కోపం ఎక్కువయ్యి దొరికితే ఎత్తుకెళ్ళిపోవాలి అలా అని ఫిక్స్ అయిపోయాడు. ఇక లక్కీగా వాడు అటుగా వెళ్తుంటే ఇందు కనిపించింది. ఊరుకుంటాడా? జేబులో నుండి కర్చీఫ్ తీసి అరవకుండా వెనక నుండి గట్టిగా నొక్కిపెట్టి ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ వాడి మీద అరుస్తుంటే జేబుల నుండి కత్తి చూపించి ఆటో పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక తనని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి పాడుపడ్డ బిల్డింగ్లోకి ఎత్తుకెళ్లి రూమ్లో బంధించాడు. కొన్ని డబ్బులు సంపాదించాక ఇందుని తీసుకుని సూరత్కి పారిపోవాలనుకున్నాడు. అక్కడైతే ఎవరు వాడిని పట్టుకోరుగా. నన్ను వదులు అంటూ ఏడుస్తూ ఉంది ఇందు. ఈ ఫేస్కి ఉన్న మాస్క్ తీసి, ఎందుకు ఏడుస్తున్నావు కొడలా, నేను నీ మావయ్యని గుర్తుపట్టలేదా అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టింది. మావయ్య, నువ్వేంటిక్కడ? నువ్వెందుకు కిడ్నాప్ చేశావు అని షాకింగ్గా అడిగింది. వాడి మీద మంచి ఇంప్రెషనే ఉంటుంది, ఎందుకంటే వాడికి తన మీద ఎప్పటి నుండో కన్నుంది. ఆ విషయం చిన్నపిల్లలకు ఏం తెలుసు? వాడు వచ్చినప్పుడల్లా ఇందుకి బట్టలు తీసుకురావడం, స్నాక్స్ తెచ్చి ఇందుకి కాస్త ఎక్కువ ఇవ్వడం, అలా ఇచ్చేసరికి ఎవరైనా మంచివాడనే అనుకుంటారుగా. పాపం తను కూడా అలాగే అనుకుంది. వాడి కడుపులో ఉన్న కుట్ర ఏం తెలుసు? మావయ్య, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు అని మళ్ళీ భయంగా అడుగుతుంటే, నువ్వేం భయపడకు ఏందో, నేను నిన్ను చూడ్డానికి ఇంటికి వెళ్తే నువ్వు లేవు, ఇంట్లో నుండి పారిపోయారని ఢిల్లీకి వచ్చేశారని చెప్పింది అక్క. అందుకే నేను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. ఊరుగాని ఊరొచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని ఊరంతా తిరగడం మొదలుపెట్టాను. ఎవరిని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పలేదు. పైగా నన్నే కొట్టారు చూడు అంటూ దెబ్బలని చూపిస్తుంటే జాలేసింది ఇందుకి. ఇక ఎలాగైనా నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నాను. ఇక అలా నీకోసం వెతుకుతుంటే నువ్వు ఇక్కడ కనిపించావు, ఎత్తుకొచ్చేశాను. లేకపోతే మీ నాన్న నన్ను తీసుకెళ్ళనిస్తాడా? అందుకే చెప్పకుండా తీసుకెళ్ళిపోయాను. ఇక నువ్వు అరవకుండా నా దగ్గర బుద్ధిగా ఉండు, నిన్ను మంచిగా చూసుకుంటా, ఇబ్బంది ఉండదు. ఏం కావాలో చెప్పు, తీసుకొస్తాను. మావయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఇక్కడ ఉండడం అస్సలు నచ్చలేదు, చాలా భయంగా ఉంది అని చుట్టూ చూస్తూ భయంగా చెప్పింది. ప్లీజ్ మావయ్య, నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళవా? నీకు దండం పెడతాను అంటుంటే వాడికి కోపం వచ్చి, ఏయ్, చెబితే వినవా? నిన్ను ఎక్కడికి పంపించేది లేదు, నా దగ్గరే ఉంచుకుంటాను, కానీ ఎందుకని మాత్రం అడగకూడదు. ఎందుకంటే చెప్పినా నీకు అర్థం కాదు కాబట్టి. నువ్వింకా చిన్నపిల్లవి, ఏం పర్వాలేదు చెప్పు అని అడిగింది ఇందు. చెబితే తనకి అర్థం కాదు, భయపడుతుందని చెప్పాను కదా. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను ఇంత దూరం తీసుకొచ్చి నీ అయ్య ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకే తీసుకొచ్చాను. అంటే నన్ను పిన్ని దగ్గరికి తీసుకెళ్తావా? పిన్ని నాకు ముసలాడికిచ్చి పెళ్లి చేస్తానంటోంది. నేను వెళ్ళను, ప్లీజ్ మావయ్య, నన్ను అక్కడికి తీసుకెళ్ళకు అని ఏడుస్తుంటే, నేను అక్కడికి తీసుకెళ్తానని చెప్పానా నీకు? చెప్పలేదు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు తీసుకొచ్చావు మరి అని అడిగింది. ఇక రోజు ఇక్కడే ఉండాలా? నన్ను వదిలై, నాకు ఇక్కడ బాలేదు, నాకు అస్సలు నచ్చట్లేదు అని ఏడుస్తుంటే చెంపపై ఒక్కటిచ్చాడు. తుల్లిపడింది. నటించడం ఇక వాడి వల్ల అవ్వట్లేదు. వాడి ఒరిజినల్లోకి వచ్చి, ఏంటే అరుస్తున్నావు? నేను నిన్ను ఎక్కడికి పంపను. నువ్వు అరిచి గీ పెట్టినా ఇక్కడే పడి చావాలి. నేను ఎక్కడైనా డబ్బు తీసుకొస్తాను. తీసుకొచ్చాక నిన్ను ఇక్కడి నుండి తీసుకొని సూరత్కి వెళ్ళిపోతాను. అప్పటి వరకు అరవకుండా మూసుకొని పడుండు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని అరవగానే కింద పడ్డప్పుడు తలకి దెబ్బ తగిలి తల గిర్రెన తిరిగితే తల పట్టుకొని అతని మాటలకి ఒక్కసారిగా గుండెల్లో గుబులు మొదలై ఏడుపు తన్నుకొస్తుంటే, లేదు, నేను ఇక్కడ ఉండను, నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను, కానీ చెడ్డవాడివి. నేను నీ దగ్గర ఉండను, నేను నీతో ఎక్కడికి రాను, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టు అని దండం పెడుతున్నా కనికరించకుండా విసుగ్గా అక్కడి నుండి తన రూమ్లో బంధించి రూమ్కి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. దయ్యాలు తిరిగే రూమ్ లాగా ఉంది ఆ రూమ్. దాన్ని చూసి మరింత భయం వేస్తుంటే బెదురు చూపులు చూస్తూ, నాన్న ఎక్కడున్నావు? నన్ను వచ్చి కాపాడు, వీడు నన్ను కొడుతున్నాడు, ఎక్కడికో తీసుకెళ్తాడంట, నేను వెళ్ళను, నాకు భయం వేస్తోంది, ఇక్కడ ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాను, చాలా భయంకరంగా ఉంది,
అని ఏడుస్తూ అక్కడే కూలబడింది. ఇక ఇందు గురించి ఆలోచిస్తూ ఎవరు సరిగ్గా తిండి తినడం లేదు. రఘురాం గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సీరియస్గా వెతికిస్తున్నాడు. అక్కడ ఏవైనా సీసీ కెమెరాస్ ఉన్నాయో చూసి ఆ సీసీ ఫుటేజ్లో వెతుకుతుంటే ఆ ఏరియాలో కాస్త దూరంగా ఒక సీసీ కెమెరా ఉందని చెప్పడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేయించి చూస్తున్నారు. చూడగా చూడగా క్లారిటీగా కనిపించట్లేదు, కానీ అక్కడ ఒక అమ్మాయిని మాత్రం ఎత్తుకెళ్లడం లీలగా కనిపించింది. అదిగో వాడే మా అమ్మాయిని ఎత్తుకెళ్ళాడు, ఎక్కడికెళ్తున్నాడు, అటువైపు సీసీ కెమెరాస్ ఉన్నాయేమో చూడండి అంటూ అందర్నీ అలర్ట్ చేశాడు రఘురాం గారు. ఇక వాడు సీసీ కెమెరా ఎక్కడ వరకు చూపిస్తుందో మొత్తం వెతికిన వాళ్ళకి వాడు కనుమరుగయ్యాక ఇంకొకటి రెండో సీసీ కెమెరాలు వాళ్ళ ఫుటేజ్ కనిపించింది. అంటే ఆటోలో వెళ్ళిపోయాడుగా, ఆటో నెంబర్ చూసి కనిపెట్టారు. కానీ సీసీ కెమెరాస్ కొంతవరకే ఉన్నాయి. ఇందు ఎక్కడికి తీసుకెళ్లాడో కనిపించలేదు. ఇక టెన్షన్ మొదలైంది రఘురాం గారికి. మళ్ళీ ఏదో ఐడియా వచ్చిన వాడిలా వెంటనే ఆటో నెంబర్ కనిపెడిందా, ఆ నెంబర్ని బట్టి అది ఎవరిదో తెలుసుకుంటే మనకి అడ్రస్ దొరికినట్లే అని చెప్పగానే వెంటనే ఆటో ఎవరిదో వెతకడం మొదలుపెట్టారు. చాలాసేపటికి ఆటో ఎవరిదో తెలిసింది. రఘురాం కళ్ళు మెరిశాయి. ఆటో వాడిని వెతికి పట్టుకొని అడిగితే తెలుస్తుందని వెంటనే పోలీసులు అక్కడి నుండి బయలుదేరారు. రఘురాం కూడా. ఇక ఇక్కడ జగదీష్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఇందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి పద అంటూ ఆమెను లాక్కెళ్తున్నాడు. నేను రాను అంటూ గొడవ చేస్తూ ఉంది. తనలా అరుస్తుంటే అసహనంగా అనిపించి అరవకుండా మౌత్కి ప్లాస్టర్ వేసి అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు. పోలీసులు వెతుకుతున్నారని వాడికి అర్థమై ఇక కొట్టుకొచ్చిన బండి మీద ఇందుని కూర్చోబెట్టి బండి స్టార్ట్ చేశాడు. దొంగతనాలు వాడికి వెన్నతో పెట్టిన విద్య. అరవకుండా నోరు, గింజుకోకుండా చేతులు కట్టిపడేసి అడవిలోకి తీసుకెళ్లిపోయాడు. రఘురాం గారు వాడు వెళ్ళిన కాసేపటికే పోలీసులతో సహా ఆ పాడుబడ్డ బిల్డింగ్లోకి చేరుకున్నారు. ఓ షిట్, మిస్ అయ్యాడు. మనం వెతుకుతున్నది వాడికి ఎలా తెలిసింది అని అసహనంగా అనిపిస్తుంటే మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లాడు అర్థం కాక తల పట్టుకున్నారు. ఇక అక్కడి నుండి నిర్మానుష్యమైన ప్రదేశాలన్నీ అణువణువు వెతుకుతున్నారు పోలీసులు. ఎంత వెతికినా దొరకపోవడంతో నిరాశతో ఇంటికెళ్ళిపోయారు. ఇక్కడ ఇందుని మాత్రం ముప్పు తిప్పలు పెడుతున్నాడు. పాపం ఆ చీకట్లో నరకం అంటే ఏంటో చూస్తోంది చిన్నారి. తింటావా తినవా అంటూ అరుస్తున్నాడు. వాడిని చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తోంది తనకి. తినను అంటూ ఏడుస్తూ ఉంది. ఇక ఊరుకోకుండా బలవంతంగా నోట్లకు కేశాడు, తినకుంటే చేస్తుందని. ఇక 2 రోజులు వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. వీడు మాత్రం కనిపించకుండా అడవిలో మకాం పెట్టేశాడు. ఇక ఎలాగైనా ఈరోజు ఇక్కడి నుండి ఈ దేశం దాటి వెళ్ళిపోవాలి ఫిక్స్ అయ్యి దొంగతనం చేసి డబ్బులు సంపాదించి ఇందుని తీసుకొని బయలుదేరాడు. నేను రాను అంటూ ఏడుస్తూ ఉంది. వింటాడా వాడు? ఇక అక్కడి నుండి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ శైలజ 3-4 రోజుల నుండి తిండి తినడం మానేసింది. అటు రాఘవ గారు, ఇటు శైలజ వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే రఘురాంకి పిచ్చెక్కిపోతోంది. అంతా వీడి వల్లే. రాస్కెల్ ఇండియాకి వస్తాడుగా, చెబుతా నీ సంగతి అని కొడుకుని బండబూతులు తిట్టుకున్నాడు. ఇక వాడు ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఇందుకు కూడా పెట్టి స్టేషన్లో టికెట్ తీసుకొని తనని ట్రైన్ ఎక్కించి వాడు ఎక్కాడు. రానని ఎంత మొండికేస్తున్నా అలా మొండికేస్తే చంపేస్తా అంటూ బెదిరించాడు. భయంతో ఏడుస్తుందే కానీ అరవట్లేదు. ఇక స్టేషన్ నుండి ట్రైన్ స్టార్ట్ అయింది. నైట్ మొత్తం ప్రయాణం తర్వాత ముంబై చేరుకున్నారు. డైరెక్ట్ ట్రైన్లో వెళ్తే పోలీసులకి దొరికిపోతానని ముంబై స్టేషన్లో దిగి సీపోర్టు చేరుకున్నారు. ఇందుకి ఆకలితో కడుపులో నొప్పి మొదలైంది. అది ఎలా ఉంది అంటే పూర్తిగా మెలిపెడుతోంది. అమ్మ అంటూ గట్టిగా అరిచింది. ఏమైందని కంగారుగా అడిగాడు జగదీష్. చెప్పట్లేదు. వాడికి అసహ్యంగా అనిపిస్తోంది వాడిని చూస్తుంటే. ఆమెకి అయినా చెప్పే పరిస్థితిలో లేదు. ఇక సీపోర్టులో కూర్చోబెట్టి అసలు తినడానికి కూడా టైం లేకపోతే ఆకలికి స్టమక్ పెయిన్ వస్తుందేమో అని అనుకొని, ఇక్కడే ఉండు, నేను భోజనం తీసుకొస్తాను, నాటకాలేసి పారిపోవాలని చూసావా? ఇక్కడ నీకు ఎవరూ తెలీదు. ఒకవేళ దొరికితే మాత్రం అక్కడికక్కడే నరికి పారేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు పరిగెత్తే ఓపిక కూడా లేదు. తెలియకుండానే డ్రెస్ తడిగా అవడం మొదలుపెట్టింది. ఏంటా అని చూసుకున్న ఇందు కళ్ళు బైర్లు కమ్మాయి. బ్లడ్ చూసి కళ్ళు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇక తినడానికి ఏదైనా తీసుకొస్తా అని వెళ్ళిన జగదీష్ ఇందుకి వాడికి కలిపి పార్సల్ పట్టుకొచ్చాడు. ఇక ఎక్కడ ఉన్న ఇందు అక్కడే ఉండేసరికి హమ్మయ్య అనుకుంటూ నిద్రొచ్చి పడుకుంటుందేమో అని పడుకున్న ఇందుని చూసి ఇందు అని ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. చైర్కి ఒరిగిన ఇందు అతను అలా టచ్ చేయగానే అలాగే పడిపోయింది.
ఇందు అంటూ కంగారుగా ఆమెను ఒడిసి పట్టుకొని లేపుతుంటే అసలు కాన్షియస్లోకి రావట్లేదు. ఒళ్ళన్నీ చెమటలు, డ్రెస్పై రక్తపు మరకలు. వాటిని చూడగానే ఒక్కసారిగా గుండె గుబేలుమంది. అంటే ఎవరైనా కత్తితో పొడిచి వెళ్ళిపోయారేమో అని ఊహించుకున్నాడు. ఇప్పుడు వాడు ఎత్తుకొచ్చిన దానికి లాభముండదు. పైగా తను చనిపోయిందని తెలిస్తే జీవిత జైలు శిక్ష పడుతుంది అని వాడి బాధ. ఎందుకంటే రాఘవ గారి ఫ్రెండ్ పెద్ద బిజినెస్ మ్యాన్, ఊరికే వదిలిపెట్టడుగా. అవన్నీ ఆలోచనలు వాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే భయం భయంగా ఆమె భుజం తట్టి ఊపుతున్నాడు. ఇక ఎక్కడ పొడిచారో అని ఆమె బాడీ మొత్తం చూశాడు. ఎక్కడ పొడిచినా ఆనవాళ్ళు మాత్రం కనిపించలేదు. శ్వాస తీసుకుంటుందా అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శ్వాస తెలుస్తోంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఇక ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుందని ఆమెనెత్తుకొని షిప్ ఎక్కుతుండగా వాడి వీపులోకి దూసుకొచ్చింది బుల్లెట్. పడుతున్న ఇందుని గబుక్కన అందుకున్నాడు. ఎవరు? మన బాబే. ఇందు అని దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడు. హేమాంష్ అరుపు ఆమె చెవికి కాకుండా హార్ట్కి తాకింది. హార్ట్ బీట్ అమాంతం రేజ్ అయింది. అతని వాయిస్కి కనుగుడ్లు చిన్నగా కదపడం మొదలుపెట్టింది. ఎంత తెరవాలని ఆమె సాయశక్తులా ప్రయత్నిస్తున్నా పాపం తన వల్ల అవ్వట్లేదు. వాడి దగ్గర ఉండి సరిగ్గా తినలేదు. ఆ చీకట్లో భయంకరంగా భయపడిపోయింది. ఆ టెన్షన్లో పెద్దదైపోయింది. మన చిన్నారి హైందవి. ఇందు అని మరోసారి ఆమె బుగ్గ మీద చెయ్యి పెట్టి తడిమాడు. ఆమె కళ్ళల్లో నుండి నీరు అతని చేతిని తడుపుతున్నాయి, కానీ కళ్ళు మాత్రం తెరవట్లేదు. పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పి వెంటనే అలర్ట్ అయ్యి ఎదురుగా ఉన్నవాడిని అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం వస్తుంటే ఆమెనెత్తుకొని వాడి పీక మీద కాలు పెట్టి బుల్లెట్ తగిలి గిలగిలా కొట్టుకుంటుంటే అందులో హేమాంష్ వాడి పీక మీద కాలు పెట్టేసరికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఆల్రెడీ షూట్ చేసిన పోలీసులు అక్కడికి పరుగున వచ్చి హేమాంష్ నువ్వు వెళ్ళు, వీడి సంగతి మేము చూసుకుంటాం అని పంపించారు. రఘురంగారు కారుతో రెడీగా ఉండడంతో తనని కారులో పడుకోబెట్టి పక్కన కూర్చున్నాడు. హేమాంష్ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని ఎంత పెద్ద తప్పు చేశాను అని బాధగా అనిపిస్తుంటే తల తిప్పి ఆమెను చూశాడు. అతని ఒంటిని చూసుకున్నాడు. అతని డ్రెస్ రక్తంతో తడిచిపోయింది. ఒక్కసారిగా బెదిరిపోయాడు. తనకేమైనా అయిందా? ఈ బ్లడ్ ఏంటి అని డాడ్ అంటూ అరవగానే డ్రైవింగ్లో ఉన్న రఘురాం తల తిప్పి చూశాడు. ఒకసారి ఇటు చూడండి అని తన ఒంటి మీద ఉన్న బ్లడ్ని ఇందు డ్రెస్ మీద ఉన్న బ్లడ్ని చూపించగానే వాట్ హ్యాపెన్ అంటూ అరిచాడు. ఐ డోంట్ నో డాడ్ అని కంగారుగా చెబుతుంటే యూ డోంట్ వర్రీ అంటూ కార్ స్పీడ్ పెంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరుకొని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రఘురాం పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనందరికీ తెలిసే ఉంటుంది. సో వెంటనే ఇందుని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. సెలైన్స్ ఇంజెక్షన్ ఇవ్వడంతో స్పృహలోకి వచ్చింది ఇందు. డాక్టర్ బయటకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. తనకి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడుగుతుంటే డోంట్ వరీ రఘురాం గారు, తను మెచ్యూర్ అయింది, అందుకే తన డ్రెస్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అంటుంటే ఇద్దరికీ ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు తనకేమైందో అన్న టెన్షన్లో ఉన్న ఇద్దరు సడన్గా వచ్చి డాక్టర్ అలా చెప్పడంతో బుర్ర కాసేపు పనిచేయలేదు. రఘురాం గారు అని పిలిచింది డాక్టర్. హా అన్నాడు ఏదో లోకంలో నుండి బయటకు వచ్చినట్లు. ఏమైందండి? గుడ్ న్యూస్ చెబితే అలా షాక్ అవుతారేంటి అని అడిగింది. వాళ్ళని అలా షాకింగ్ పొజిషన్లో చూసి ఆమెకు ఫస్ట్ మెన్సెస్ వచ్చాయి అనగానే ఎందుకో ఒళ్ళంతా ఏదో తెలియని పులకింతలా అనిపించింది హేమాంష్కి. ఆ ఫీలింగ్కి అర్థం కూడా అతనికి తెలియట్లేదు. తన స్పృహలోకి వచ్చింది. చాలా బెదిరిపోయింది పాపం. ఇప్పుడు బాగానే ఉంది. డ్రెస్ చేంజ్ చేశాం. మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా తనని కాస్త ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే భయానికి గురైంది కదా, డిప్రెషన్లోకి వెళ్తే అవకాశం ఉంటుంది. తనతో ప్రేమగా మాట్లాడితే ఆ మూడ్ నుండి బయటకు వస్తుంది. ఇక తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక ఆ టైంలో మగవాళ్ళు తనని ముట్టుకోకూడదు, కనీసం చూడకూడదు. అలాంటిది తనని ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి? బాగా ఆలోచిస్తున్నాడు రఘురాం గారు. ఇందుని చూడాలని ఇక్కడ బాబుకి తెగ ఆరాటపడుతోంది మనసు. కానీ పక్కన డాడ్ ఉన్నారు. తనే స్పెషల్గా వెళ్ళి చూస్తే ఏమనుకుంటాడో అన్న భయం. వెంటనే శైలజకి కాల్ చేసి పలానా హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. ఏమైందండి?
హాస్పిటల్కి ఎందుకు రమ్మంటున్నారు అని కంగారు పడుతుంటే, నువ్వేం కంగారు పడకు, ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెబుతాను, వాడికేం చెప్పకు, నువ్వొక్కదానివి హాస్పిటల్కి వచ్చేసేయ్, కంగారు పడేదేం లేదు, గుడ్ న్యూస్నే అంటుంటే ఆమెకు అతని మాటలు అర్థం కాక అయోమయంగా అనిపిస్తుంటే ఇక వెనక ముందు ఏం ఆలోచించకుండా డ్రైవర్ని కార్ తీయమని చెప్పి రఘురామ్ చెప్పిన హాస్పిటల్కి బయలుదేరింది. ఇక ఆగమేఘాల మీద వచ్చిన శైలజ ఎదురుగా కొడుకుని చూసి షాక్ అయింది. రేయ్, ఎప్పుడొచ్చావురా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే, ఈరోజు మార్నింగ్ వచ్చాడు గాని అన్నాడు రఘురామ్ గారు. అని ఏంటి అని అడిగింది. అవును, ఇందు ఏది అని టెన్షన్గా అడిగింది మళ్ళీ. నీకో విషయం చెప్పాలిరా అంటూ పక్కకు తీసుకెళ్ళి తను మెచ్యూర్ అయిన విషయం చెప్పాడు. అప్పటి వరకు తన కోసం టెన్షన్ పడ్డ శైలజ ఆ టెన్షన్ బాధ ప్లేస్లో సంతోషం వచ్చి చేరితే ఇప్పుడు తను ఎక్కడా, అసలు ఎక్కడ దొరికింది, ఎవరు ఎందుకు ఎత్తుకెళ్లారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, అవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, కానీ తనని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఈ టైంలో మగవాళ్ళు తనని తాకకూడదని నిన్ను పిలిపించాను, లోపలుంది వెళ్ళు అని పంపించాడు రఘురాంగారు. ఇక కోడల్ని చూస్తున్నాను అన్న సంతోషంలో లోపలికెళ్ళిన శైలజ పడుకొని కనిపించింది ఇందు. తనని ఆ టైంలో ముట్టుకోకూడదు, కానీ పరిస్థితులు అలా లేవుగా, ముట్టుకోక తప్పలేదు. అమ్మ ఇందు అని తలపై చేయి పెట్టి పిలవగానే శైలజ పిలుపుకి టక్కున కళ్ళు తెరిచి అత్తయ్య అని ఏడుపు లంకించుకొని ఆమెను గట్టిగా కరుచుకుపోయింది. బిడ్డ భయపడిందని తన వెన్ను నిమురుతూ, టెన్షన్ పడకు తల్లి, నేను వచ్చేసాను కదా, ఇక ఇంటికి వెళ్ళిపోదాం సరేనా. అత్తయ్య, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, మీ మాట వినకుండా మీకు చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు పెద్ద శిక్షే వేశాడు, ఇలాంటి పని ఇంకెప్పుడు చేయనత్తయ్య అని ఏడుస్తూ చెబుతుంటే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని తన నుదుటిపై ముద్దిచ్చి, సరే ఇంటికి వెళ్ళాక అన్నీ మాట్లాడుకుందాం, ముందు ఇంటికి వెళ్దాం పదమ్మా. సరే అత్తయ్య, నాకేం బాలేదు ఇక్కడ, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని ఆమెను గట్టిగా పట్టుకొని భయపడుతూ చెబుతుంటే, పాపం ఎంత భయపడిందో చిట్టి తల్లి అని తనని ఒడిసి పట్టుకొని బెడ్ మీద నుండి కిందకు దింపి నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే బ్లడ్ డ్రాప్స్ ఫ్లోర్ మీద పడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన శైలజ ఆ చిన్నారికి ఏమని చెప్పాలో అర్థం కాక, అది ఇందు, నువ్విప్పుడు పెద్దదానివయ్యావు, 5 రోజులు అందరికీ దూరంగా ఉండాలి, ఇంటికి వెళ్ళాక కూడా నిన్ను సపరేట్ రూమ్లో కూర్చోబెడతాను, అబ్బాయిలని చూడకూడదు, మాట్లాడకూడదు అంటుంటే ఆమెకేం అర్థం కావట్లేదు. అయోమయంగా చూసింది. అయితే వాష్రూమ్కి వెళ్ళు అని చెప్పి చేతిలో శానిటరీ ప్యాడ్స్ పెట్టింది. ఆమెకేం తెలుసు, తను చెబుతుంటే అర్థం కావట్లేదు, ఏడుపు మొహంతో చూస్తూ ఉంది. ఇక దాన్ని ఎలా వాడాలో చెప్పి బయటకు వచ్చింది. ఇందు కాసేపటికి బయటకు రావడంతో తనని తీసుకుని ముందుకు నడుస్తుంటే తన చెయ్యి గట్టిగా పట్టుకొని, అసలు ఏం జరుగుతుంది అత్తయ్య, అలా ఎందుకు అవుతుంది, నాకేమైనా ప్రాబ్లం ఉందా అని అయోమయంగా అడుగుతుంటే ఇక తనని మెల్లగా నడిపిస్తూ ఫేస్ కనిపించకుండా ముసుగేసి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి అదుముకొని, ఏ ఆడపిల్లకైనా వయసు వచ్చాక ఇలాగే జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుందంటే గర్భధారణకి మన కడుపులో గుడి తయారవుతుంది అని సిగ్నల్ అన్నమాట, పిల్లలు పుట్టడానికి మన బాడీ రెడీ అయిందని అర్థం, అందుకే అలా జరుగుతుంది. అబ్బాయిలకు కూడా అలాగే జరుగుతుందా అత్తయ్య అనగానే అయోమయంగా చూసింది శైలజ. ఏంటత్తయ్య మాట్లాడరు, అబ్బాయిలకి అలాంటి అదృష్టం లేదులేమ్మా, ఆ అదృష్టాన్ని దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. అది అదృష్టం ఏంటత్తయ్య, ఎంత స్టమక్ పెయిన్ వస్తుందో తెలుసా, బయటకు చెప్పట్లేదు కానీ చాలా ఏడుపొస్తోంది, తల తిరుగుతోంది, వామిట్ వస్తోంది, పిచ్చి పిచ్చిగా ఉంది, అసలు ఇలా నడిచే ఓపిక కూడా లేదు అని అమాయకంగా చెబుతుంటే బాధేసి తనని ఎత్తుకొని వెళ్ళిపోమ్మందామంటే అబ్బాయిలు టచ్ చేయకూడదు అని మెల్లగా తనే నడిపించుకుంటూ కారులో కూర్చోబెట్టింది. అప్పటికే హేమాంష్, రఘురామ్ ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారు. అతని షర్టుకి బ్లడ్ స్టెయిన్స్ అంటడంతో షర్టుని విప్పేసి అతని బ్యాగ్ నుండి మరో షర్టు తీసుకొని వేసుకున్నాడు. ఇక ఇందుని కూర్చోబెట్టగాని అతని కళ్ళు ఆటోమేటిక్గా మిర్రర్ వైపే వెళ్ళాయి. ఆమె ఫేస్ కనిపించకుండా నిండా ముసిగేసింది శైలజ. ఆ మిర్రర్ నుండి తొంగి తొంగి చూస్తున్నాడు, ఆమె ఫేస్ కనిపిస్తుందా అని. అబ్బే, కొంచెం కూడా కనిపించట్లేదు. ఎందుకో తెలీదు, ఆమెను చూడాలి అన్న ఆశ మరింత బలపడుతోంది. ఇలా కనిపిస్తుందా అని పరీక్షించి తల అటు ఇటు తిప్పుతో చూస్తుంటే తొడ మీద కొట్టాడు పక్కనే ఉన్న రఘురాంగారు.
ఉలిక్కిపడి తండ్రిని చూశాడు. ఏంట్రా దొంగ చూపులు? ఇప్పుడు అలా చూడకూడదు కానీ తన పరిస్థితికి కారణమైన నిన్ను ఊరికే వదిలేస్తాననుకుంటున్నావా? ఇంటికెళ్ళాకుంటుంది బడిత పూజ అంటుంటే, డాడ్, ఐఎమ్ నాట్ ఎ కిడ్. అవును నాన్న, నువ్వు చిన్నపిల్లాడివి కాదు, అందుకే కొట్టాలనిపిస్తోంది. చిన్నపిల్లాడివా? చిన్నపిల్లాడైతే అస్సలు కొట్టకపోయేవాడిని. ఇంత ఏజ్కి వచ్చినా ఆలోచన లేకుండా మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు చూడు, అది గుర్తొచ్చినప్పుడల్లా నా రక్తం మరిగిపోతోంది. నా కోడల్ని అంత రిస్క్లో పడేసిన నిన్ను అంత ఈజీగా ఎలా వదిలిపెడతాననుకున్నావు? డాడ్, నేను కావాలని చేయలేదు. అలా జరుగుతుందని తెలిస్తే తనని ఎలా పంపేవాడినే కాదు. అయినా వాళ్ళిష్టంతోనే ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. నేను వద్దని చెప్పాను కానీ అంకుల్ వినలేదు అంటుంటే, నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే వాడెందుకు వెళ్తాడు? నువ్వు ఒప్పుకోట్లేదు కాబట్టి వెళ్ళిపోయాడు అంటుంటే మాట్లాడలేదు హేమాంష్. నెక్స్ట్ పార్ట్లో బాబుకి బడిత పూజ చేద్దామా వద్దా? మీ ఇష్టం. మీరు ఎలా చెబితే అలా రాస్తాను. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.